మాస్కులు ఏముంది చెప్దాంలే. నువ్వు మాస్కులు లేదన్నారు, డాక్టర్ చంపారన్నారు కదా. ఆయన మాస్కులు పెట్టుకొని కేవలం విష ప్రచారం జగన్ మీద అంత చేస్తుంటే కేవలం విష ప్రచారం చేయాలని చెప్పేసి మాస్కులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పోలీసులు ఇష్టానుసారంగా మాట్లాడితే పోలీసులను కొట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? పోలీసులు బుద్ధి చెప్పారు. ఆడ రోడ్డు మీద పోలీసులు ఆయన కొట్టింది. చనిపోయిండు. అవన్నీ వాళ్ళు చేసినట్టు అన్ని ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఘోరాలు ఉన్నాయి. అంతెందుకు గీతాంజలి అనే ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి నాకు ఈ పథకాలు ఇచ్చినాడు ఆ అమ్మాయి కామెంట్ రూపంలో ఎందుకు చంపిన అసభ్యంగా కామెంట్లు పెడితే అమ్మాయి సూసైడ్ చేసుకుని 2 పిల్లలను అనాథాలు చేశారు. దానికి సమాధానం చెప్పండి ఎవరైనా సరే. ఈ రోజు స్త్రీలు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీలో మారితే వాళ్ళ గురించి అసభ్యకరంగా ట్రోల్డ్. జనసేన పార్టీకి సంబంధించిన ఒక అడ్వకేట్ రజనమ్మ గారు వచ్చి మాట్లాడితే డిబేట్ లో ఆమె గురించి విష ప్రచారాలు. మేము మా పార్టీ నుంచి ఎవరైనా బయటికి పోతే మేము చేయలేదు విష ప్రచారాలు. ఆడవాళ్ళకి ఎవరు రక్షణగా ఉండేది? మా పార్టీ నుంచి వాసిరెడ్డి పద్మ గారు విన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విన్నారు, ఎంతో మంది నాయకులు విన్నారు. మేము వాళ్ళ పైన విష ప్రచారం చేయలేదు. ఏ బుద్ధు కానీ మీరు ఎందుకు చేస్తున్నారు? ఆడవాళ్ళని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అసెంబ్లీలో ఆడవాళ్ళ వీడియోలు పెట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు? మాట్లాడండి. ఇప్పుడు రోజా కూడా మాట్లాడుతుంది, మాటలకు మాట్లాడండి. ఇష్టానుసారంగా నోటికి ఏది వచ్చి అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ ఏం తప్పులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే తప్పులు కనిపిస్తాయి తప్ప వీళ్ళు చేసినట్టు ఏం కాంటారు. వీళ్ళని ఫస్ట్ రెచ్చగొట్టినారు. వీళ్ళందరూ సీఎంలుగా మంత్రులుగా వైఎస్ఆర్ సిపిఎల్ ఉన్నప్పుడు వీళ్ళని అందరినీ ఫస్ట్ రెచ్చగొట్టినారు. బాగా గమనించండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను రెచ్చగొట్టింది ఎవరు? ఫస్ట్ దానికి చెప్పండి. ఎవరైనా సమాధానం. రెచ్చగొట్టే విధంగా వాళ్ళని మాట్లాడినా కూడా ఈ రోజు అమ్మడి రాంబాబు గారు ఒక్క విషయం మాట్లాడాలని ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా. అదే వైఎస్ఆర్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంతమందితో తిట్టించినారు సామాన్యులతో. వాళ్ళు ఏమనుకున్నారు? ఆ రోజు సామాన్యుల జోలికి ఎందుకు లేని వాళ్ళు వదిలేసి ఆ రోజు మంచిగా చేశారు. అటువంటి ఎమ్మెల్యేలను అటువంటి మంత్రులను బూతులు ఎమ్మెల్యేలు అంటూ విష ప్రచారం భారీగా చేశారు. ఆ ఎమ్మెల్యేలు గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేలు 2 ఏళ్ల తర్వాత ఇంటింటికి గడప పోయినారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు పొమ్మను, ధైర్యం ఉంటే పొమ్మను, ప్రజల్లోకి పొమ్మను. మా ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగారు కదా, వీళ్ళని తిరగమను. దానికి సమాధానాలు ఉండవు. కల్తీలో లడ్డు జరిగిందని దాని మీద ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద ఏ కేసులో లేవు, ఏది న్యాయం లేదు, అన్ని తప్పుడు కేసులే. ఎంత వేసినా పొద్దున్న వేసినా విష ప్రచారం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత భయం? అంత భయం ఏమి? ఎవరు 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 45 కోట్ల ఆస్తులు నాకు ఉన్నాయని మీరు ప్రచారం చేస్తే నా ఆస్తులు అడగంటే సంతకాలు పెడతాడు. దానికి మీ వాళ్ళు ఏమన్నా సమాధానం ఇచ్చినారా? చెప్పు. లేనిపోని కేసు మీ మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇవన్నీ పెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి చంద్రబాబు నిరూపించలేకపోతే ఆల్రెడీ కేసు కొట్టియాలి కదా. కేసు కొట్టకుండా జైలు లాయర్లు మీరు కోర్టులు మీరా? ఎవరు లాయర్ అయినా ఏదైనా ఉండు చెప్తారా? కేసులు అనేది ఎవరు మాట్లాడతారు? ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ వాళ్ళు పోలీసు వ్యవస్థలు మాట్లాడాలా? టీడీపీ నాయకులు ఏమన్నా పోలీసులా? టీడీపీ నాయకులు సిబిఐ ఎంక్వైరీలా? వీళ్ళు ఏమన్నా డిపార్ట్మెంట్ లో ఆఫీసర్లా? ఇటాడి మాట్లాడే వ్యతిరేకత వచ్చింది. ఎవరు టీడీపీలో విష ప్రచారం చేసేది? ఏవైతే కోర్టులో నిరూపించలేకపోయారు మాట్లాడితే నువ్వు మాట్లాడు, మధ్యలో మాట్లాడకు. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నేను అడిగేదానికి సమాధానం ఇప్పుడు చెప్పు. ఆయన ఏమన్నాడు? జైల్లో పెట్టించారు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయన నిరూపించలేకపోయాడు అని చెప్పారు అసెంబ్లీలో. ముందు చెప్పేది చెప్పు. ఆయన నిరూపించలేకపోయాడు అని చెప్పారు. నిరూపించలేకపోతే ఏ కోర్టులో అయినా సరే, ఏ కేసు అయినా సరే ఆయన కొట్టేస్తారు. తెలుసా ఆ విషయం? నేను చెప్తాను చెప్పిన తర్వాత చెప్పు. కోర్టులో కేసు కొట్టేస్తారు. కొట్టరా? ఎవరు?
కేసులు నా విచారణ జరుగుతున్నాయి ఉండు బ్రో, కేసు విచారణ జరుగుతుంది. కేసు విచారణ ఎన్ని సంవత్సరాలు చెప్పు. నీకు లా గురించి తెలుసా తెలియదా? ఫస్ట్ నీకు లా గురించి తెలుసా ఫస్ట్ నీకు లా గురించి తెలుసా? కేసులు విచారణ అనేది జరిగిన తర్వాత, నిరూపించిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు లాయర్లను పెట్టుకొని, ప్రభుత్వ సొమ్మున లాయర్ని ఫీజులు పెట్టుకొని కేసులు కొట్టేసుకున్నాడు. మా నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు కేసులు కొట్టేసుకోలేదే, అవి తప్పుడు కేసులు అని మా నాయకునికి తెలుసు కాబట్టి మా నాయకుడు అవి న్యాయబద్ధంగా వాళ్ళే కొట్టేస్తారని చెప్పి సీఎం పదవిని అడ్డం పెట్టుకోకుండా కేసులు కొట్టేసుకోలే. చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్టేసుకున్నాడు కేసులు? దానికి సమాధానం చెప్పు. నువ్వు టెల్ మీ, చెప్పు. చంద్రబాబు నాయుడు కొట్టేసుకున్నాడు కదా సీఎం పదవి అడ్డం పెట్టుకొని, మళ్ళీ మా నాయకుడు కొట్టేసుకోవచ్చు కదా. మా నాయకుడి మీద కేసులు ఉంటే మా నాయకుడు అవి న్యాయమైన కేసులు కాదు కాబట్టి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి కేసులు న్యాయపరమైన కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కేసులు గుర్తించుకోవడానికి అవదు. ఆయన కేసులు అలాంటివి కాబట్టి నిజంగా చెప్తాను ఈ రోజున మిత్రులారా, రాజకీయంగా ఒకటే. చంద్రబాబు నాయుడు గారు కేసులు ఎందుకు గుర్తించుకోరు? ఆయన పైన కేసుల్లో క్వాలిటీ లేదు. చంద్రబాబు నాయుడు పైన చేసిన కేసుల్లో క్వాలిటీ లేదు. ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. కాకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి కేసుల పైన చెప్పిన వారికి చెప్పు. అంతమంది స్టూడెంట్స్ కూడా చేశారు. 5 సంవత్సరాలు వెనకబడిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, చంద్రబాబు నాయుడు ఓకే పాడు. ఈ 5,000 మీరు ఏం చూసి డ్యూటీ చేస్తారు? మీరు 10,000 ఇస్తారన్నాడు. ఆ పెద్ద ఆయనే ఒకటి పట్టుకొని, తమ్ముడు మీరు 5,000కి ఏం చేస్తారు? 10,000 ఇస్తా అన్నాడు. ఈ రోజు 10,000 కట్ చేసి వారంటీలో లేరు. ఓకే, రైట్, డన్. అదే మా ఎమ్మెల్యే మీ పేరు చెప్పను, మా ఎమ్మెల్యే ఈవేళ రాష్ట్రము మీకు పథకాలు ఇవ్వాలంటే అమ్మేస్తానన్నాడు. ఓకేనా? రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు. ఓకే, మా ఎమ్మెల్యే మరి చెప్పండి, పేరు చెప్పండి. ఓటేస్తే కాదమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళకి పథకాలు ఇవ్వాలంటే రాష్ట్రం అమ్మేస్తున్నారు. రాష్ట్రాలు అమ్మేస్తున్నారు. ఓకే, అది రైట్. ఈ రోజు నీకు 15,000 అన్నారు. ఈ రోజు ఎవరికి ఇచ్చారు 15,000? అదే జగన్మోహన్ రెడ్డి 10కి నీకు 15,000కి నీకు 5 రూపాయలు తీస్తే ఏమన్నాడు? ఆడు తినేస్తాడు అన్నాడు. ఓకే, రైట్. ఈ రోజు ఆడు 2,000 తినేశాడు. ఎవరి గురించి తిన్నాడు? నాకేమన్నానిక, నీకేమన్నానిక చెప్పండి. అప్పుడు మరి పండస్ లేవా? అప్పుడు ఆరు ప్రభుత్వంలో పండస్ లేవా? ఈ ప్రభుత్వంలో పండస్ ఉన్నాయా? నీ పండస్ ఓకే, అప్పుడు మరి పండస్ లేవా? అదే పండగ లేవా? నీకు పొలం ఉందా? నీకు పొలం ఉందా? నీకు పొలం ఉందా? నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడలే. నీకు టైం ఇస్తా. చూపించు. ఏం లేదు, మా తాత మా నాన్నగారు నాకు ఇచ్చింది 14 ఎకరాలు. మా తాత గారు ఇచ్చింది. నేను అడిగిన సమాధానం చెప్తా. సింపుల్ లాజిక్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేసినాడా? గతంలో చేసినాడా? కొంతమంది చేసినా, కొంతమంది చేయలే. సో దాని గురించి
రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి రూపంలో 13,000 రూపాయలు ఇచ్చారు. అది ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి? నెంబర్ 1 పాయింట్ ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చెప్పాను, ఇలాంటి పిల్లలు చిన్న పిల్లలకు స్కూల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్ చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? కిడ్నీ అనారోగ్యాల పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళకి మేలు చేశారు. ఇలాంటి వాళ్ళకి తెలియకనే మీలాంటి వాళ్ళు జనాలు మోసే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ ధైర్యం. మీలాంటి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసే ఛానల్ ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి విజనరీకి 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి విజనరీకి 4 రాష్ట్రాల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. 45 ఏళ్ళ విజనరీ చంద్రబాబు నాయుడుకు ఏం చెప్పట్లే. నీలాంటి వాళ్ళు ఉండబట్టే పెద్ద వాళ్ళకు సాగుతుంది. ఇలాంటి వాళ్ళకి సాగుతుంది. పంచాయతీలు సొమ్ములు చంద్రబాబు నీకు మాట్లాడే పక్క దింగి మరి ఎందుకు ఐటీ శాఖ ఉద్యోగులు అంత ధర్నా చేసినారు? హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో అదే డెవలప్మెంట్ చేసి నెంబర్ 1 లో తీసుకుంటారు. 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం. 40 సంవత్సరాలు ఫలాని పథకాలు చేయాలని చెప్పనండి, నేను పట్టుకో చెప్తా. ఫలాని పథకం జగన్మోహన్ రెడ్డి కానీ మన వైఎస్ రాజశేఖర్ గారు నేను చేసిన కాదు ఎవరో చెప్తారు. మీరు చెప్పినారా చెప్పండి. 40 సంవత్సరాలు చేసినారా? గోవిందరాజు గారు చెప్తాను. మూమెంట్ చంద్రబాబు నాయుడు నీ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తమ్ముడు అన్నాడు. ఈ రోజు నేను సంపద సృష్టిస్తానన్నాడు. ఏ సంపద సృష్టించాడు? ఏమి తిరిగినాడు చెప్పండి. మోడీ నీకు చంద్రబాబు చంద్రకెళ్ళి నాకు నంది అవార్డు కావాలా, నాకు ఈ అవార్డు కావాలా తీసుకుంటాను కానీ పలాంటి రిక్వెస్ట్ చేసి చూడండి అవార్డు ఇచ్చినారా చెప్పండి. మంచి పని చిన్నానికి నైకేంద్ర గోట్లతో అవార్డు ఎవరి పేరుతో జరిగింది? సొంత చిన్నానికి సింపుల్కి ఆస్కార్ అవార్డు ఈ రోజు రైట్ అండి రైట్. అదే చిన్నానికి ఆస్కార్ అవార్డు చెప్పండి. అదే చంద్రబాబు మామయ్యకి ఈ వస్తువుల హోటల్లో మొత్తం మూసుకెళ్ళి ఎమ్మెల్యే మూసుకెళ్ళిపోయాడు. అదే ఏం చేయలేరు. మీరేం చేశారు చెప్పండి. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం చంద్రబాబు నైతిక అధికారులు మిస్టేక్ అండర్స్టాండ్ ఏ ఈ మిస్టేక్ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడు. ఇంగ్లీష్ పక్క అందుకే పెట్టారు ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ పక్క మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ కొడుకు కానీ మీ సీఎం కొడుకు ఎవరు తెలుగులో చదువుతారు చెప్పండి. ఎవరు తెలుగులో చదువుతారు? ఏ గవర్నమెంట్ స్కూల్ చదువుతారు చెప్పండి. ఏ గవర్నమెంట్ స్కూల్ ఏ గవర్నమెంట్ స్కూల్ కానీ మీ ఎమ్మెల్యే కొడుకు కానీ మీ ఎంపీ కొడుకు కానీ మీ సీఎం కొడుకుని చదువుతాండా? మేమే చదువుతాము, మేమే చదువుతాము, మేమే బాధపడతాము. గోవిందరాజు గారు చేశాడు ఈ రోజు బడి జగన్మోహన్ రెడ్డి గారు చదివారు. జగన్మోహన్ రెడ్డి చదివిన పక్కన మీరు చంద్రబాబు మీరా కాదు, అమెరికా తెంగేసి చదువుకొని కాదు. 175 అక్కడి నుంచి నాటు పోయి 11కి వచ్చింది. ఈసారి ఒకటే వస్తుంది 200 మాట. ఓకే రైట్ అండి, అది కూడా రైట్ రైట్. నీ ప్రభుత్వం అయిపోయింది. ఈ రోజు 11 మంది ఎమ్మెల్యే ఉన్నారు. ఎందుకు వచ్చి మీరు 11 మంది ఎమ్మెల్యేకి ఎందుకు వచ్చి వదిలేయండి, దమ్ముతో
చెప్పండి. మీరు అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మీరు 11 మంది ఎమ్మెల్యేలకి ఎందుకు మీ ఎమ్మెల్యేలకి బాత్రూమ్ లేవు, మీ ఎమ్మెల్యే బాత్రూమ్ అన్ని ఉన్నాయి, వెళ్ళి కట్టినారు చంద్రబాబు నాయుడు. మీరు కట్టలేదు, మీరు కట్టలేదు, మీరు కట్టినాం అంతే.